హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ గురించి తెలుసుకునే ముందు అన్అకాడమీ వాళ్ళు ఏపీపీఎస్సి అలాగే టీఎస్పీఎస్సి పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం టాప్ ఎడ్యుకేటర్స్ తోటి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి అన్అకాడమీ యాప్లో కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మీరు అన్ని సబ్జెక్టులకి సంబంధించిన క్లాసెస్తో పాటు అన్ని పరీక్షలకి సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి వినవచ్చు. అలాగే దీనికి సంబంధించి మీకు స్ట్రక్చర్డ్ లైవ్ అండ్ ఫ్రీ స్పెషల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అన్ని కోర్సెస్కి సంబంధించి మీరు ముందు వీటికి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ చూసి ఆ తర్వాత వీటికి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ అనేది తీసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ తీసుకున్నటువంటి వారికి స్టడీ మెటీరియల్కి సంబంధించిన పీడిఎఫ్ ఫార్మాట్ ఇస్తారు. అలాగే ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఉంటాయి, మెంటరింగ్ అండ్ గైడెన్స్ కూడా ఉంటుంది. లైవ్ టెస్ట్ సిరీస్తో పాటు మీకు దీనికి సంబంధించి ఎవ్రీడే మీకు ఫ్రీగా టెస్ట్ అనాలిసిస్ కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అభ్యర్థులకి నైట్ 8 PM నుంచి 8:30 PM వరకు ఉంటుంది. సో దీనికి సంబంధించిన సబ్స్క్రిప్షన్ అనేది ఈ విధంగా మంత్లీ వైజ్గా ఉంటుంది. ఎవరైతే ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారో వారు కనుక మన ఛానల్కి సంబంధించిన బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా అనేటువంటి రెఫరల్ కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క రెఫరల్ కోడ్ని యూజ్ చేసి ఈ సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ అనేది తీసుకోండి. సో యాప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సబ్స్క్రిప్షన్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకుని ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత ఎవరైతే క్లాసెస్ వినాలనుకుంటున్నారో వారందరూ కూడా మీ క్లాసెస్ని వినవచ్చు ఇంటి దగ్గరే ఉండి. సో రాబోయేటువంటి అన్ని పరీక్షలకి ఈ క్లాసెస్ అనేవి మీకు యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి మనకి ఏదైనా డిగ్రీ అర్హతతోటి అలాగే ఇతర కొన్ని అర్హతలతోటి మనకి కొన్ని వేకెన్సీస్ అయితే టెంపరీ బేసిస్ మీద రిలీజ్ కావడం జరిగింది. దీనికి లోకల్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగులో చదవడం రాయడం కూడా వచ్చి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఈ జాబ్స్కి సంబంధించిన శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ కింద ఉన్నటువంటి ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్పై క్లిక్ చేసి మీ సపోర్ట్నివ్వండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ BECIL అనేటువంటి సంస్థ కింద ఉన్నటువంటి MPEDA అనేటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి రావడం జరిగింది. సో ఈ అథారిటీ కింద ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రీజనల్ కానీ సబ్ రీజనల్ డివిజన్స్ అయినటువంటి విజయవాడ, భీమవరం, విశాఖపట్నంలో పనిచేయడానికి దీనికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ని కాంట్రాక్ట్ బేసిస్ మీద రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఈ కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేయడానికి మొత్తంగా మనకి 8 వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో 8 వేకెన్సీస్లో సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఫీల్డ్ టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరు గ్రాడ్యుయేషన్ అనేది ఏ డిగ్రీ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దానితో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే 30,000 రూపాయలు శాలరీ ఇస్తారు. 6 నెలల పాటు కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేయాల్సి ఉంటుంది. 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు, కానీ మీకు ఈ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా కూడా ఈ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. సో తర్వాత ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫీల్డ్ టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి మనకి 6 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా 35 సంవత్సరాల వరకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఉండాలి. 30,000 రూపాయలు శాలరీ ఇస్తారు. 6 మంత్స్ పాటు పనిచేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి DFSC ఆఫ్ ది CIFE లేదా PG డిగ్రీ ఇన్ మెరికల్చర్ ఆర్ ఆక్వాకల్చర్ ఆర్ ఫిషరీ సైన్స్కి సంబంధించి చేసిన లేదా ఇండస్ట్రియల్ ఫిషరీస్కి సంబంధించి చేసిన లేదా బయోటెక్నాలజీ ఆర్ ఈక్వివాలెంట్కి సంబంధించినటువంటి కోర్సులు చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం ఎక్స్పీరియన్స్ డిజైరబుల్ అన్నారు. సో ఇది మనకి క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ అంటే ఏంటంటే మీకు ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా అప్లై చేసుకోండి. సో ఇక్కడ మొత్తంగా 8 పోస్టులు అయితే ఉన్నాయి. 8 పోస్టులకి సంబంధించి ఈ విధంగా క్వాలిఫికేషన్స్ అండ్ శాలరీ అలాగే ఏజ్ లిమిట్ అయితే ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే లోకల్ లాంగ్వేజ్లో ఖచ్చితంగా నాలెడ్జ్ అనేది ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. చదవడం రాయడం వచ్చి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎందుకంటే ఇవి ఉండేటువంటి ఫిషరీస్కి సంబంధించిన ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వారితో లోకల్ లాంగ్వేజ్లో కన్వర్జేట్ చేసేటువంటి స్కిల్స్ కంపల్సరీగా ఉండాలి. కాబట్టి సో లోకల్ లాంగ్వేజ్ అనేది పర్టికులర్గా ప్రిఫరెన్స్ అయితే అడగడం జరిగింది. తర్వాత వెయిటేజ్ విల్ బీ గివెన్ టు ది క్యాండిడేట్స్ దోస్ హూ ఆర్ హ్యావింగ్
సిమిలర్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఎవరికైతే ఆ పర్టికులర్ జాబ్లో కానీ ఆర్గనైజేషన్లో కానీ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వారికి వెయిటేజ్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రిలాక్సేషన్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీస్కి ఏజ్ రిలాక్సేషన్ రూల్స్ అనేవి ఉంటాయని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఈపీఎఫ్ కూడా మీకు అప్లికబుల్ చేయడం జరుగుతుంది యాజ్ పర్ రూల్స్ ప్రకారం అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకి ఒక టెస్ట్ కానీ లేదా ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేసి దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేస్తామని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి టెస్ట్కి కానీ ఇంటర్వ్యూకి కానీ అటెండ్ అయ్యేటువంటి అభ్యర్థులకి ఎటువంటి డిఏ అనేది ఇవ్వడం జరగదు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే ఈ యొక్క BECILకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఉంది, BECIL.com అనేటువంటి వెబ్సైట్లోనికి వెళ్ళి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ మెయిల్ అడ్రస్కి మీరు మెయిల్ అనేది చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఈ నెల 11వ తేదీలోపు దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఎలా అప్లై చేయాలనేటువంటి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. ఏ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది మొత్తం 7 స్టెప్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సర్టిఫికేట్స్ ఏమి అప్లోడ్ చేయాలి, వాటికి సంబంధించినటువంటి ఫోటో అండ్ సిగ్నేచర్ ఏ విధంగా ఉండాలనేది కూడా వాటికి సంబంధించిన సైజెస్తో సహా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే అప్లికేషన్ ఫీ వచ్చేసి కేటగిరీ వైజ్ ఈ విధంగా ఉంది. జనరల్ క్యాండిడేట్స్కి అయితే 750 రూపీస్ ఉంది. తర్వాత ఓబీసీ వాళ్ళకి 750 రూపీస్ ఉంది. ఎస్సీ ఎస్టీస్కి 450 రూపీస్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా 750 రూపాయలు ఉంది. ఉమెన్కి 750 రూపీస్ ఉంది. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి లేదా పిహెచ్ క్యాండిడేట్స్ కూడా 450 రూపీస్ ఫీ అనేది పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అన్అకాడమీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఆ యొక్క డీటెయిల్స్ ద్వారా అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ అనేది తీసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.